సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు మన గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి నాతో పాటు హాజరవుతున్న మన ప్రిన్సిపల్ గారికి, మన జిహెచ్ఎం గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అందరూ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళే కదా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు? నేను ఇక్కడ వచ్చినప్పుడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే పేరెంట్స్ ఎక్కువ మంది ఉంటారనుకున్నాను. సో ఇక్కడ పేరెంట్స్ కొంత తక్కువగా కనిపిస్తున్నారు. మేబీ సాయంత్రం వరకు కూడా పేరెంట్స్ వస్తారా? పక్కా మీ పేరెంట్స్ అందరూ చెప్పారా తప్పనిసరిగా రావాలని? ఓకే. ఏమవుతుంది వాళ్ళ పేరెంట్స్ ఈ మీటింగ్కి వస్తే? ఏం చేస్తున్నారు, చదువుతో పాటు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రతి పేరెంట్ కూడా యాక్చువల్గా వాళ్ళ పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటారు. అవునా? మీ అందరూ పేరెంట్స్ అంతేనా? సో అవునామా? ఎందుకు వచ్చారు ఈరోజు ఇక్కడికి? తెలుసుకోవడానికి వచ్చారు. సో ప్రతి పేరెంట్కి కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు, తర్వాత కాలేజీలో వేసినప్పుడు కూడా అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా? తర్వాత చదువుతో పాటుగా ఇంకా కొత్త ఏమైనా నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఈ రోజుల్లో అంతా కంప్యూటర్స్ మైండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైండ్. సో ఆ కంప్యూటర్స్కి సంబంధించిన స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటున్నారా, ఆడుకుంటున్నారా? చదువుతో పాటు ఆడుకోవడం కూడా ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. సో బోత్ మీ బ్రెయిన్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్కి కావాల్సినవన్నీ కూడా ఈ కాలేజ్లో దొరుకుతున్నాయా అనేది వాళ్ళకి చాలా అతి ముఖ్యమైన అంశం. అందుకనే కాలేజెస్, స్కూల్స్ కూడా టైంలీగా పేరెంట్స్ని పిలిచి మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో అందుకే పిల్లలు మీ పేరెంట్స్కి కూడా చెప్పాలి. అంటే వాళ్ళకి పని ఒత్తిడి ఉంటాయి, వాళ్ళకి వర్క్ ప్రెజర్స్ ఉంటాయి, ఇంకా వేరే పనులు ఏవో ఉంటాయి. కానీ కూడా ఈరోజు